శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకు ప్రభు అయిన క్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఆత్మను ఆర్పుచున్న ఐహిక విచారాలు ఒక విశేషమైన ప్రతి క్రైస్తవుడు, ముఖ్యంగా నేటి కాలంలో తెలుసుకొనవలసిన పాఠం ఇది. ఆత్మ. ప్రియులారా, మనమంతా దేవుని కొరకు ఈ భూమి మీద పుట్టిన వాళ్ళం. దేవుడు ఆదామును చేసినప్పుడు మొదటిగా ఆకారాన్ని నేలమంటి నుండి చేశాడు. నేలమంటి నుండి ఆకారము నిర్మించబడిన తరువాత తనలోని ఆత్మను, అనగా తన ఆత్మను విభజించి పరమాత్మగా ఉన్న ఆయన తనలోని భాగమును జీవాత్మగా ఆ బొమ్మలో, ఆ మట్టి ఆకారంలో, ఆ దేహంలో ప్రవేశపెట్టాడు. అంటే ఆదాము దేహములోనికి లేదా మనిషి ఆకారంలోనికి ప్రవేశపెట్టబడిన ఆత్మ దేవునిది. ఆ దేవుడు పవిత్రుడైతే ఆ దేహములోనికి ఆ రోజు ప్రవేశపెట్టబడిన ఆత్మ పవిత్రమైనది. దేవుని ఆత్మ జ్ఞానము కలిగినది గనుక ఆ రోజు ఆదాములోనికి ప్రవేశపెట్టబడిన ఆ దేవునిలోని భాగం కూడా జ్ఞానము కలది. దేవుని ఆత్మ దైవత్వమును కలిగి ఉంటే ఆ ఆత్మలోని భాగమైన ఆదాము కూడా దైవత్వం కలిగిన వాడే. ఆ ఆదాము నుంచి హవ్వ తీయబడింది. ఆదాము ఆత్మ దైవాత్మను పోలి ఉంటే, ఎందుకంటే దేవుని ఆత్మలోని భాగం దైవత్వం ఉంది, నిత్యత్వం ఉంది, పవిత్రత ఉంది. ఆ ఆదాములో నుంచి తీయబడిన హవ్వ కూడా నిత్యము బ్రతికే ఆత్మ, దైవత్వము కలిగిన ఆత్మ, పవిత్రత కలిగిన ఆత్మ. కానీ అనతి కాలంలోనే మోసపోయిన హవ్వ ఆదాములు అపవాది మాట విన్నారు. తమ ఆత్మ యొక్క ఆ ప్రాభావాన్ని, ఆ దైవత్వాన్ని, ఆ నిత్యత్వాన్ని ఆర్పేసుకున్నారు. ఆ నిత్యత్వాన్ని, ఆ పోలికను పోగొట్టుకున్నారు. అక్కడ నుండి మానవ జాతి అంతా తాము దైవాలుగా బ్రతకవలసింది పోయి రాక్షసులుగా, నేరస్తులుగా, వ్యభిచారులుగా, మోసగాళ్ళుగా, హంతకులుగా, అబద్ధికులుగా, వ్యసనపరులుగా, సమస్త కల్మషంతో, పాపంతో నిండి బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఇలా దైవత్వాన్ని కోల్పోయి అత్యంత హీనంగా, కిరాతకంగా మారిపోయిన మానవ జాతిని రక్షించడానికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చి వాక్యమును ఈ సమాజానికి అందించి తాను శిలువ మీద బలైపోయి తన రక్తము చేత మానవ జాతిని తిరిగి మరల పునరుజ్జీవింపజేశాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, అప్పుడు ఏం జరిగిందో ఒక విషయాన్ని మేము ముందు ఉంచుతాను. మీలో చాలామంది బాప్తిజమును తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. ఎంతమంది మీలో బాప్తిజమును తీసుకున్న వాళ్ళు ఉన్నారు? ఒకసారి చేయొద్దండి, చేయొచ్చు, చూపించండి. చాలామంది ఉన్నారు, 90%. వెరీ గుడ్. మీకు అర్థమవుతుంది, నేను చెప్పే భాష, నేను మాట్లాడే భాష మీకు అర్థమవుతుంది. ఒకనాడు మనమంతా, అనగా బాప్తిజమును తీసుకోనక మునుపు, పాపముల చేత, అపరాధముల చేత మనం ఏమైపోయాము? చచ్చిపోయాం. దేవుని వాక్యానికి స్పందించం. మంచి చేయాలన్న ఆలోచన మనలో లేదు. పరలోకము నరకమును గూర్చిన చింత లేదు. ఏదో ఈ భూమి మీద అవసరాల కొరకు, ఈ భూమి మీద ఆశల కొరకు, ఈ భూమి మీద కోరికల కొరకు, ఈ భూమి మీద ఉన్న ఈ బ్రతుకు కొరకు ప్రాకులాడడం మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకున్నామో మనలో మార్పు వచ్చింది. పరలోకం గురించి ఆలోచించడం ప్రారంభించాం. దైవత్వం గురించి ఆలోచించటం మొదలుపెట్టాం. పరిశుద్ధత గురించి ఆలోచించటం మొదలుపెట్టాం. పరలోకం వెళ్ళాలన్న ఆలోచన కలిగి బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి సమయంలో మళ్ళీ మన ఆత్మ పూర్వస్థితికి వెళ్ళిపోతే
అంటే పాపముల చేత అపరాధముల చేత ఒకనాడు చచ్చి దేవునికి పరలోకానికి అర్హత లేకుండా, దేవుని దగ్గరికి వెళ్ళే అర్హతే లేకుండా కోల్పోయి నరకానికి నాశనానికి సిద్ధపడిన మనం బాప్తిజంలో రక్షించబడ్డాం, మళ్ళీ పుట్టాం, క్రొత్తగా జన్మించాం. పరిశుద్ధాత్మ ఆ రోజు మనకు అనుగ్రహించబడింది. ఎందుకు మనలో మార్పు వచ్చిందంటే నూతనమైన ఆత్మ మనలో ఉంది. వెలిగించాడు. ఒకనాడు ఆరిపోయిన, ఒకనాడు ఏమండి చనిపోయిందే, మృతమైపోయిందే, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన మన ఆత్మను దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించటం ద్వారా ఏం చేశాడు? మళ్ళీ రగిలించాడు, మళ్ళీ మండించాడు, మళ్ళీ పునర్జీవింపచేశాడు. రైట్. ఇప్పుడు నిజంగా మనము వెలిగింపబడిన మనము ఏమంటే ఒక దీపం ఆరిపోయింది అనుకోండి, దాన్ని వెలిగించడానికి మరలా అగ్ని రావాలి. అగ్గి పెట్టే అగ్గి పుల్ల అది మండిస్తే దీపం వెలుగుతుంది. లేదా ఒక దీపం మరో దీపాన్ని వెలిగిస్తుంది. ఆరిపోయిన ఆత్మలను వెలిగించడానికి దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు. అది నిజం. అయితే నిజంగా మనలో ఎంతమంది మన ఆత్మలను ఎప్పటికీ మండించుకుంటున్నారు? ఒకసారి వెలిగిన తర్వాత అది ఆరిపోతుందండి, మండుతూనే ఉంటుంది కదా, దేవుడు వెలిగించాడు కదా అని మీలో చాలామంది అనుకోవచ్చు. కానీ అది ఆరిపోయే అవకాశం ఉంది. 1 దశలోనికి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి పట్టణానికి వ్రాసిన ఉత్తరంలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఏమన్నాడండి? ఆత్మను ఆర్పకండి అన్నాడు. అంటే ఒకనాడు పాపముల చేత అపరాధముల చేత నీ ఆత్మ ఆరిపోతే దేవుడు మండించాడు. అలా మండించబడిన నీ ఆత్మను నువ్వే ఆర్పుకుంటావు అంటున్నాడు దేవుడు. ఆర్పకండి, మండనివ్వండి. ఆత్మను ఆర్పుకునే అవకాశం లేదా నువ్వే ఆ సమస్య నీ దగ్గరే ఉంది. నువ్వే ఆర్పేసుకుంటావు గనుక, నువ్వే ఆర్పుకునే అవకాశం ఉంది, నువ్వే ఆర్పుకునే ప్రమాదం ఉంది గనక ఆత్మను ఆర్పకండి. ఆత్మ ఆరిపోవడం ఏంటండి? అసలు ఆత్మ ఎలా మండుతుందండి? అసలు ఆత్మ మండడం అంటే ఏంటి? ఆరిపోవడం అంటే ఏంటి? మండితే ఎలా ఉంటుంది, ఆరిపోతే ఎలా ఉంటుంది? మాకు తెలియాలి కదండి. మేము మండుతున్నామో లేదో మేము అర్థం చేసుకోవాలి అంటే అదేం కంటికి కనిపించే మంట కాదు కదా. మేము మండుతున్నామని ఎలా చెప్పాలి, ఆరిపోయామని ఎలా చెప్పాలి? ఎలా ఉంటే మండినట్టు, ఎలా ఉంటే ఆరిపోయినట్టు? అదే కదా మన ప్రశ్న. ఇప్పుడు అది అర్థం చేసుకోవాలి మనం. బాప్తిజంలో ఆత్మను పొందాం, రైటే. అసలు ఇప్పుడు మండుతున్నామా, ఆరిపోయామా? మండితే ఎలా ఉంటామో ఒకసారి చూడండి. యోహాను సువార్త, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన ఒక గ్రామానికి వెళుతున్నాడు. మార్గ మధ్యంలో ఇద్దరితో మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త చూద్దాం. ఆయన మాట్లాడిన మాటలలో ఆ ఇద్దరిలో ఒకడు అంటున్నాడు, లూకా సువార్త 24వ అధ్యాయము 30వ వచనం నుంచి చూద్దాం. యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడుతూ ఆ తర్వాత ఏమంటున్నాడో చూడండి. 30వ వచనం నుంచి, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడెను. ఆయన్ను వారు గుర్తుపట్టిరి. ఎందుకంటే చనిపోయి తిరిగి లేచిన తర్వాత వారు ఆయన గుర్తుపట్టలేదు. ఆయన వాళ్ళను వెంబడిస్తున్నాడు. చనిపోయాడు కదా అన్న భ్రమలో ఉన్న వీళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. ఎవరో అన్న భ్రమలో ఉన్నారు వాళ్ళు. ఆయన చనిపోయాడు కదా, రాడు కదా, ఈయన ఎవరో అయి ఉండొచ్చు. ఆ మార్గంలో పెడుతున్నప్పుడు ఆయన మారువేషంలో ఉన్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. ఎప్పుడైతే ఆయన రొట్టె విరిచి వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి. అంతటా ఆయన వారికి అదృశ్యుడయ్యాడు. అప్పుడు వారు, జాగ్రత్తగా వినాలి, అప్పుడు వారు ఆయన
త్రోవలో మనతో మాట్లాడుచున్నప్పుడు లేఖనములు మనకు బోధపరచుచు, క్లియర్గా చదవాలి నాన్న, లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అన్నాడు. వాళ్ళతో ఏం మాట్లాడుకుంటున్నారు? ఏంటి ఆయన మనం ఎలా గుర్తుపట్టలేకపోయాం? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండుచుంది కదా అంటే, యేసుక్రీస్తు మాట్లాడితే ఎదుటివారి హృదయం ఏమవుతుంది? మండుతుంది. మండాలి అంటే ఇక్కడ రెండు అవసరం ఉందండి. రెండు ఇంపార్టెంట్. ఏంటి? కట్టెలు తెచ్చావు, అగ్గిపెట్టె తెచ్చావు. ఇవి మండాలంటే నువ్వు గీసే అగ్గిపుల్ల మంచిదై ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అంతే కదా? ఇది నానిపోయిన అగ్గిపెట్టె అనుకోండి, తడిచిపోయిన అగ్గిపెట్టె అనుకోండి, ఇది వెలుగుతుందా? వెలగదు. అగ్గిపెట్టె బాగుంది, కట్టెలు తడిచిపోయాయి అనుకోండి, మండుతాయా? అగ్గిపెట్టె బాగున్నా కట్టెలు తడిచిపోతే మండదు, కట్టెలు బాగున్నా అగ్గిపెట్టె తడిచిపోతే మండదు. యేసుక్రీస్తు మాట్లాడితే ఎదుటివాడి హృదయము మండుతుంది అంటే యేసుక్రీస్తు మాట ఏంటి? అది అగ్ని. అదేంటి? అగ్ని. చాలామంది వాక్యం చెప్తుంటారు, చాలామంది ఏదో మాట్లాడుతుంటారు. ఎదుటివారి హృదయాలు మండుతాయా? మండడం అంటే చాలామంది మాట్లాడుతారు, పలానా వాడు మాట్లాడుతుంటే నాకు కడుపు మండిపోయిందంట, అంటే కోపం వస్తుంది, వాడి మీద కోపం వస్తుంది పలానా వాడు మాట్లాడితే. కానీ యేసుక్రీస్తు మాట్లాడితే కోపం కాదు, హృదయం మండుతుంది, కడుపు కాదు, హృదయం మండుతుంది. అంటే ఆయన మాటలు నిన్ను రగులుస్తాయి, నీలో ఒక జ్వాలను రగులుస్తాయి. నీలో ఒక జ్వాల. వాళ్ళు రగిలేరండి, ఆయన మాటతో రగిలేరు. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. అలా యేసుక్రీస్తు మాటల చేత రగల్చబడిన వాళ్ళు ఆ తర్వాత ఎలా బ్రతికారో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యాల మొత్తం వాళ్ళు ఎలా బ్రతికారో ఉంటుందండి. వాళ్ళు ఎలా బ్రతికారంటే అసలు ఆయన మాటలు విన్న తర్వాత, ఆయన మాటల చేత రగల్చబడిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయంటే తమకంటూ ఏ జీవితాలు లేవండి. తమకంటూ ప్రత్యేకమైన ప్రైవసీ లైఫ్, నో ప్రైవసీ లైఫ్. భార్యతో, పిల్లలతో, కుటుంబంతో, తల్లిదండ్రులతో అందరిలా ఆనందించలేదు వాళ్ళు. వాళ్ళ గుండెల్లో ఒకటే మంట, ప్రపంచం నాశనం అయిపోతుంది. ప్రభువును నమ్మక ఈ యోధ జాతి, ఇశ్రాయేలు జాతి, ప్రపంచ సమస్త అన్ని జనులు క్షణాలలో నరకానికి వెళ్ళిపోతున్నారు. రక్షించాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని ఆయన చేసిన ఆ బోధ, ఆ మంట ఆ గుండెలను రగులుస్తుంటే వాళ్ళు ఖాళీగా కూర్చోలేదు. చావుకి వెళ్ళారు, ప్రమాదాలను ఎదుర్కొన్నారు, రాజకీయ నాయకులను ఎదుర్కొన్నారు, రాజులను ఎదుర్కొన్నారు, మంత్రులను ఎదుర్కొన్నారు, పెద్దలను ఎదుర్కొన్నారు, మతఛాందసవాదులను ఎదుర్కొన్నారు. ఎవరి నుంచి ప్రమాదం ఏర్పడినా వాళ్ళు సువార్త ఆపలేదండి, లోకాన్ని రక్షించడం ఆపలేదు, ఈ సత్యవాక్యాన్ని ప్రపంచానికి తీసుకువెళ్ళడం ఆపలేదు. దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని, దేవుని పని. అంటే వాక్యముతో రగిలిన వాడు ఎప్పుడు మండుతుంటాడు. వాక్యంతో రగిలిన వాడు ఎప్పుడు మండుతుంటాడు, వాడు పని చేస్తుంటాడు. ఇప్పుడంటే ట్రైన్లకి కరెంటు, కానీ ఒకప్పుడు బొగ్గండి, తెలుసా మీకు? బొగ్గింజన్లు. నేను ఎప్పుడో 1-2 బొగ్గింజన్లు నా చిన్నప్పుడు చూశానండి. మండు కణకణలాడుతూ నిప్పు బొగ్గులు వేసేస్తూనే ఉంటారు, అది పొగ కొడుతూనే ఉంటుంది. అంత వేడి పుడితేనే ఈ ఇంజన్ వేగంగా తిరుగుతుంది. అప్పుడు ఎన్ని బోగీలు ఉన్నాయి అన్ని బోగీలను వేగంగా లాక్కెళ్తూ ఉంటుంది. అంటే ఇంజన్ మండితేనే అది నడుస్తుందన్నది నిజమైతే, నీ దేహము దేవుని కోసం పరుగులు తీయాలంటే నీ గుండె మండాలంటే నీ గుండెను మండించే ఆయుధం ఏది? నీ గుండెను మండించే ఇంధనం ఏది? వాక్యం. ఇంధనమేది? వాక్యం. నీ ఆత్మను రగిలించే ఇంధనం వాక్యం. అంటే వాక్యము చేత రగల్చబడిన వాడు,
వాక్యము చేత వెలిగించబడినవాడు ఖాళీగా కూర్చోలేడు. తన స్వార్థపరమైన జీవితాన్ని చూసుకోలేడు, తన సంతోషాన్ని చూసుకోలేడు, నా భార్య నా పిల్లలనే ఒక చిన్ని ప్రపంచాన్ని ఏర్పరచుకోడు. ఈ ప్రపంచాన్ని దేవుని వైపు మళ్ళించాలి, సమాజాన్ని మార్చాలి, వెలిగించాలి, నిత్యజీవం వైపు మళ్ళించాలి అని రగులుతున్నారా? మరి మీలో ఎంతమంది తెల్లవారి లేస్తే నా ఊపిరి, నా శ్వాస దేవుని కోసం ఏం చేస్తున్నారు? దేవుడి పని. ఎంతమంది దగ్గరకు తెల్లవారితే ఎంతమంది దగ్గరకు సువార్త తీసుకెళ్తున్నారు? ఎన్ని ప్రాంతాలను వాక్యంతో వెలిగించారు? ఎన్ని ప్రాంతాలలో మనుషులను సంపాదించారు? ఎన్ని ప్రాంతాలలో సంఘాలను ఏర్పరిచారు? ఎన్ని ప్రాంతాలలో సత్యాన్ని స్థాపించారు? లేదు. ఆదివారం ఖాళీ ఉంది కనుక ఆదివారం వచ్చి వాక్యం విని వెళ్ళిపోతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు నీ స్వార్థపూరితమైన జీవితం, సంపాదన, ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, నీ పనులు, నీ ఇల్లు, నీ కుటుంబం. గుండె మీద చేసుకొని చెప్పండి, మనము దేవుని కోసం రగులుతున్నామా? మండుతున్నామా? వెలుగుతున్నామా? మీరే చెప్పండి. వెలగడం అంటే ఏంటో తెలుసా అండి? ఈ లైట్ వెలుగుతుంది, ఈ లైటు వెలుగుతుంది. వెలిగే లైట్ ఏదైనా 10 మందికి వెలుగు పంచుతుంది. am I right or wrong? వెలిగేది ఏదైనా తన వెలుగును 10 మందికి పంచుతుంది. ఆత్మను నేను ఆర్పుకున్నానా లేదా వెలుగుతున్నానని నువ్వు తెలుసుకోవడం చాలా సింపుల్. నీ వలన ఎంతమందికి వాక్యం వెళుతుంది? ఏం చేసావు? నీ నోరు తెరిచి 10 మందిని సంపాదించి తీసుకొచ్చి సత్యం దగ్గర కూర్చోబెట్టావా? అంటే వెలిగేది వెలుగు పంచుతుంది. నీ వలన వెలుగంటే వాక్యం అండి. వెలుగంటే ఏంటి? వాక్యం. నువ్వు వెలిగితే నీ వలన వాక్యం అనే వెలుగు 10 మందికి వెళుతుంది. ఆ వాక్యం అనే వెలుగు పంచడానికి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయట్లేదండి. నేను మాత్రం ఆదివారం ఖచ్చితంగా వస్తున్నానండి. నువ్వు ఆదివారం రావడం వెలుగు పంచటం కాదు, నువ్వు నేర్చుకున్న వాక్యాన్ని ఎంతమందికి పంచావు, ఎంతమందికి చెప్పావు? వెలిగేది 10 మందికి తన వెలుగునిస్తుంటే నువ్వు నిజంగా నీ ఆత్మ నిజంగా రగిలితే, మండితే, అది నిజంగా ఆరిపోకపోతే నీ వలన ఎంతమంది నీ వెలుగుకు దేవుని దగ్గరికి వస్తున్నారు? నీ వెలుగు చూసి ఎంతమంది వస్తున్నారు? వెలుగు చూసి వస్తారా? రావాలండి. లోకానికి నిజమైన వెలుగు ఎవరో తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరెవరు? లోకానికి మీరు వెలుగు. మీరు వెలుగు మీరైతే లోకం మీ దగ్గరికి వస్తుంది. మీరు వెలుగుతున్నారంటే లోకం మీ దగ్గరకు వస్తుంది. ఒక విచిత్రమైన లేదా ఒక యథార్థమైన సంఘటన ఆ మధ్యకాలంలో జరిగిందండి. న్యూస్ పేపర్లో చూశాను. గుంటూరు నుంచి కర్నూలు వెళ్ళాలంటే మధ్యలో నల్లమల అడవుల మీదుగా వెళ్ళాలండి. గుంటూరు నుంచి కర్నూలు వైపు వెళ్ళాలంటే మధ్యలో నల్లమల అడవులను దాటి వెళ్ళాలి. రోడ్డు ఉంటుంది. ఆ నల్లమల అడవులు ఎంట్రన్స్ అంటే కొంత దూరం లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుందండి, పోలీస్ చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ దగ్గర కాస్తంత లైటింగ్ ఉంటుంది. ఆ పోలీసులు కానీ లేదంటే చెక్ పోస్ట్ వాళ్ళు అక్కడ ఉంటారు. ఒకానొక రోజు ఏం జరిగిందంటే ఎవరో టూరిస్టులు ఆ తుఫాన్ లాంటి వ్యాన్ మీద వాళ్ళు ఆ రోడ్డు మీదుగా వెళ్ళారండి. దీన్ని దాటేసి వెళ్ళిపోయారు. చాలా దూరం, 1 కిలోమీటర్ దూరం ఏమో, 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళిపోయారు. ఆ ప్రయాణం చేస్తున్న వాళ్ళల్లో ఒక పిల్ల తల్లి ఉందండి, ఒక పిల్లాడి తల్లి. బహుశా రాత్రి వేళ వాళ్ళు నిద్రపోయి ఉంటారు. ఆ పిల్లాడిని తన ఒడిలో నుండి వదిలేసిందండి. ఆ వెళ్ళే కారులో నుంచి పిల్లాడి కింద పడ్డాడు. నిద్రపోయి నీ తల్లి చూసుకోలేదు, వెళ్ళిపోయింది, కారు వెళ్ళిపోయింది. చిమ్మ చీకట్లో చిన్న పిల్లాడు, వాడు అలాగా మోకాళ్ళ మీద నడిచే పిల్లాడు కూడా కాదు. వాడు మోకాళ్ళ మీద ఇలా బందాడుతూ వస్తారు చూసారా, డోగాడుతూ అంటారు. అలా మోకాళ్ళ మీద వాడు
ఈ చీకట్లో ఎటు పోవాలో ఏం చేయాలో తెలియక దూరంగా కనబడుతున్న ఆ వెలుగు వైపు పాకటం మొదలుపెట్టాడండి. చెక్ పోస్ట్ దగ్గర వెలుగు వైపు పాకటం మొదలుపెట్టి వాడు ఏడ్చుకుంటూ మెల్లగా ఆ వెలుగు దగ్గరికి వెళ్ళేసరికి అలా చన్న కునికేస్తున్నటువంటి వాళ్ళకి పిల్లాడి ఏడుపు వినిపించేసరికి తుళ్ళిపడి లేచారు. చూస్తే ఎదురుగా పిల్లాడు దెబ్బలు తగిలి ఉన్నాయి. వాడు అలా మోకాళ్ళతో బందాడుతూ డోగాడుతూ వస్తున్నాడు. వాడిని ఎత్తుకొని అర్థమైపోయింది పిల్లాడు ఎందుకు ఇక్కడికి వచ్చాడు ఎలా అంటే వాడి దెబ్బలను చూస్తే ఓహో ఎవరో వెహికల్ మీద వెళ్ళారు, ఏ తల్లిలో నిద్రపోయి పిల్లాడిని వదిలేసింది. ఇక ఆ తల్లి వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 2 గంటలు 3 గంటల తర్వాత అప్పుడు వచ్చింది మళ్ళీ ఆ వెహికల్ వెనక్కి. అప్పుడు పిల్లాడిని తీసుకున్నారు. ఏమండి, ఆ చిమ్మ చీకట్లో ఆ ప్రక్క లోయలు ఉంటాయి, ఈ ప్రక్క లోయలు ఉంటాయి. వాడు ఎటు వెళ్ళిపోయినా కానీ ఎక్కడ పడతాడు తెలుసా? క్రూర మృగాలు కూడా ఉంటాయి. క్రూర మృగాలు ఉంటాయండి. అడవేది పులులు ఉంటాయి, తోడేళ్ళు ఉంటాయి, ఏమండి ఎలుగుబంట్లు ఉంటాయి. ఆ చిమ్మ చీకటిలో వాడు అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా లోయల్లో పడిపోతాడు. ఒక వెలుగు అక్కడ కనబడేసరికి వాడు అలా వెలుగు దగ్గరికి వచ్చాడు, సేఫ్ అయ్యాడు. ఈ లోకానికి కూడా చీకట్లో నడుస్తుంది ఈ లోకం. మాకు థామస్ అల్వా ఎడిసన్ లైట్ కనిపెట్టాడు కదండి, మేము ఎక్కడ చీకట్లో ఉన్నాం. మా వరంగల్ చూడండి దగదగలాడుతుంది మిడ్ నైట్. మా హన్మకొండ చూడండి దగదగలాడుతుంది. ట్రై సిటీస్ మా కాజీపేట చూడండి. ఆ వెలుగు గురించి మాట్లాడటం లేదు. ఈ ప్రపంచాన్ని అలుముకున్న ఒక చీకటి ఉంది. ఈ ప్రపంచ మనుష్యులకు వారెందుకు పుట్టారో, వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో, వాళ్ళు చనిపోతే ఏమవుతుందో ఇవేమీ తెలియదు. ఒక అంధకారం వాళ్ళని కమ్మింది. ఇదే జీవితం, ఇదే భూమి, ఇక్కడే జీవితం, దీని తర్వాత ఏం లేదు అని ఒక మూర్ఖత్వంలో బ్రతుకుతున్నారే, ఆ జ్ఞానము లేని స్థితిని చీకటి అంటారు. అలా చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగై వాళ్ళను నిత్య జీవం వైపు తీసుకురావాల్సింది ఎవరు? నువ్వు వెలిగితే ఈ చీకటిలో ఉన్న ప్రజలు నీ దగ్గరికి వస్తారు. ఒక చెక్ పోస్ట్ దగ్గర లైట్ చూసి పిల్లాడు వచ్చాడు, వాడి ప్రాణం కాపాడుకున్నాడు. నువ్వు వెలిగితే నీ వెలుగులో ఈ లోకం తమ జీవితాలను కాపాడుకుంటుంది. అందుకే మీరు వెలుగుతున్నారా అంటే మీ వలన మీరు నిలబడితే మీ మాటలు దేవుని మాటలేనా? మీరున్న చుట్టూ ఏ వైబ్రేషన్ ఉంటుంది? సీరియళ్ళ వైబ్రేషన్ ఉంటుంది, రాజకీయాల వైబ్రేషన్ ఉంటుంది, లోకంలో చెత్తంతా మన చుట్టూ ఉంటుంది. నువ్వు సమాజంలో నిలబడితే వాక్యపు వెలుగులు ఈ సమాజం చూడగలదా? ఇలా వెలుగుతున్న వాళ్ళు ఎంతమంది లేరు. అందుకే దేవుడు కూడా ఏమన్నాడంటే, ప్రకటన గ్రంథము ఆయన కూడా ఒక నేరం మోపుతున్నాడు చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. దేవుణ్ణి అందరూ ప్రేమిస్తారండి, స్టార్టింగ్ అందరూ ప్రేమించేస్తారండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం నుంచి చూద్దాం ఒకసారి. ఏమండి 2 నుంచి చూద్దాం, 2 నుంచి కూడా చూడండి, ఎందుకని మంచిది. 2వ అధ్యాయం 2వ వచనం నుంచి దేవుడు అంటున్నాడు సంఘాన్ని, ఆ రోజు ఉన్నటువంటి ఎఫెసులో ఉన్నటువంటి సంఘాన్ని ఏమంటున్నాడంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఏమున్నాయట ఎఫెసీ సంఘానికి? క్రియలు ఉన్నాయి, కష్టం ఉంది, సహనం ఉంది. వెరీ గుడ్. నేను ఎరుగుదును, నువ్వు దుష్టులను సహించలేవు. ఇంకా అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొనినా వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొన్నావు. నువ్వు సహనం కలిగి నా నామం నిమిత్తం భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను నీ మీద నేరము ఒకటి మోపాలి. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను అన్నాడు. మరి పైన చాలా చెప్పాడు, సహనం అన్నాడు, కష్టం అన్నాడు, క్రియలు అన్నాడు.
అదంతా గత చరిత్ర. చెప్పాను కదండి, స్టార్టింగ్లో ఎవరైనా పెళ్ళైన కొత్తలో భార్య భర్తలను చూడండి, వాళ్ళ కోసం ఈవిడ కోసం ఆయన పుట్టాడు, ఆయన కోసం ఈవిడ పుట్టాడు అన్నట్టుంటారు. క్రొత్త కాపురం కదా, అంతే ఉంటుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఏమండి 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 కొత్త కదా, ఏమమ్మా అమ్మ, ఒకడైతే అమ్మ అని పిలుస్తుంటాడు భార్యని. మంచిదే, పిలవండి, వద్దంటం లేదు. ఎక్కువైపోద్ది. సంవత్సరం తర్వాత చూడాలి, ఈ అమ్మగా ఏమే అక్కడికి వెళ్ళిపోద్ది. ఏమండి అన్నది రే అనేదాకా కూడా వెళ్ళిపోద్ది. ఏమైంది? క్రొత్త ఒక వింత, పాత ఒక రోతట. క్రొత్తలో ఎవడైనా సూపరే. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాడిని చూడండి, బూతులు మాట్లాడే వాళ్ళ దగ్గర నుంచి కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాడు. సినిమాలు మాట్లాడుకునే వాళ్ళ దగ్గర నుంచి కిలోమీటర్ వెళ్ళిపోతాడు. టీవీ పెట్టడం, తలెత్తి చూడడం, బైబిల్ తప్ప ఇంకేం కనపడదు. మంచిదే, ఇవన్నీ నువ్వు చేసావు కాదంటం లేదు. ఇది గతం అయిపోయింది. వరంగల్ పట్టణం, ఉవ్వెత్తున లేచిన జ్ఞానం, ఉవ్వెత్తున లేచిన సంఘం క్రియలు చేసిందా? ఎందుకు చేయలేదు? చాలా కార్యక్రమాలు, జయశాలి గారితో చాలా కార్యక్రమాలు. చాలా కష్టం ఉంది, క్రియలు ఉన్నాయి, సహనం ఉంది. ఇవన్నీ గత చరిత్ర అయిపోయాయి. సంఘానికి నీ క్రియలు నేను ఎరుగుదును, సహనం నేను ఎరుగుదును, నువ్వు అలిసిపోకుండా కష్టపడ్డావు, బాగానే ఉంది. కానీ ఒకటి ఇప్పుడు నేనేం చెప్పాలో తెలుసా? నీ మీద తప్పు మోపుతున్నాను, అదేంటో తెలుసా? నువ్వు మొదట ప్రేమను వదిలేసావు అన్నాడు. అంటే నీకున్న ప్రేమ, మొదటి ప్రేమ, అదంతా మొదట చేసింది, ఇప్పుడు వదిలేసావు. ఎవరిని కదిలించిన చాలామంది, ఇక్కడున్న చాలామంది చెప్పే మాట ఏంటో చెప్పనా? ఏమంటే ఒకప్పుడు ఎవరు అనుకుంటున్నారు, ఈరోజు అంటే సదానందం అన్న కనపడుతున్నాడు కానీ, ఈరోజు అంటే అనిల్ కనపడుతున్నాడు కానీ, అసలు ఒకప్పుడు ఎవరు అనుకుంటున్నావు ఇదంతా? నేను అంటాడు. కరెక్టే, ఒకప్పుడేంటి, ఇప్పుడేం చేస్తున్నావు? గుర్తుపెట్టుకోండి, నేను ఎవరి మీద ద్వేషంతో చెప్పడం లేదండి. నాకు ఎవరో సరిగ్గా గుర్తు కూడా లేరు, వాళ్ళ పేర్లు తెలియవా. నేను బైబిల్ ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి ఎఫెసీ సంఘం, ఈ రోజు ఉన్నటువంటి సమస్త సంఘాలు అన్నీ ఇలాగే ఉన్నాయి. ఎవరి మీదో పెడితే మీకు కనెక్ట్ అవ్వదని మీ పేరు చెప్తున్నాను. మనలో కూడా ఉంటారు, మా సంఘంలో కూడా ఉంటారు. నాకెలా తెలుసు ఇలా ఉంటారని? మా సంఘంలో ఉన్నారు కనుక చెప్తున్నాను. ఒకప్పుడు ఇవన్నీ చేసింది ఎవరు? ఇంత చేస్తుంది ఎవరు? ఇవన్నీ ఒకప్పుడు చేసింది, ఒకప్పుడు చేసావు రైటే, ఇప్పుడేం చేస్తున్నావు? దేవుడు ఒకప్పుడు చేసిన దాన్ని బట్టి పరలోకం ఇవ్వడం. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమన్నాడు తెలుసా? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు పని చేయుచుండుట చూస్తాడో ఆ యజమానుడు, ఆ దాసుడు ధన్యుడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు పని చేస్తున్నాడు? నేనండి పొద్దున్న గంట ఎరగదీశానండి, ఇప్పుడే జస్ట్ కూర్చున్నానండి, యజమాని వచ్చాడండి. అది నీ కర్మ. యజమాని ఏమనుకుంటాడు? నువ్వు పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చున్నావు అని అనుకుంటాడు. నువ్వెందుకు వదిలేసావు పని? ప్రారంభంలో చేసావు, గంట చేసావు, తర్వాత ఎందుకు కూర్చున్నావు? అది నీ తప్పు. యజమానుడు వచ్చేంతవరకు పని చేయి. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఫస్ట్లో చేసావు రైటే, మరి ఇప్పుడు ఎందుకు వదిలేసావు? మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు, పని వదిలేసావు. ఇప్పుడు పని లేదు, దేవుని కోసం రగలడం లేదు, మండడం లేదు. ఎందుకు అంటే నువ్వు నీ ఆత్మను ఏం చేసుకున్నావు? ఆర్పుకున్నావు. నీ ఆత్మను ఆర్పేసుకున్నావు. ఆత్మ ఆరిపోతుందండి ఖచ్చితంగా. రగులుతుంటేనే మంట వస్తుంది, వెలుగు వస్తుంది. నువ్వు రగిలావా? నువ్వు రగులుతున్నావా? నువ్వు మండుతున్నావా? మండితే వెలుగు గ్యారంటీ. దీపం మండిందా వెలుగు వస్తుంది, పొయ్యి మండిందా మంటేనా వెలుగు కూడా వస్తుందా? మండిన ప్రతి చోట వెలుగు వస్తుంది. ఆ లైట్లో ఫిలమెంట్ మండుతుందండి. ఇవంటే ఇప్పుడు ఎల్ఈడీలు అయినా దానిలో చిన్నది ఉంటుంది, అది కూడా ఏమవుతుంది? మండుతుంది. మండితేనే వెలుగు వస్తుంది. నిజంగా నువ్వు మండితే ఖచ్చితంగా వెలుగు, వాక్యం, పని. కానీ మొదట నీకుండిన ప్రేమను నువ్వేం చేసావు? వదిలేసావు. ఎందుకు అలా జరుగుతుంది? దానికి కారణం యేసుక్రీస్తు చెప్పాడండి. ఆ కారణం ఏంటో చదువుదాం ఒకసారి. దేవుని కొరకు రగులుతున్న మనం అంత ఆసక్తి ఇప్పుడు ఎందుకు లేదో, దేవుని కోసం మండి మాట్లాడితే
వాక్యము మాట్లాడితే దేవుడి పని, మాట్లాడితే ఇక్కడ సువార్త అక్కడ సువార్త, ఈ సభ పెట్టాలి ఆ సభ పెట్టాలి, ఈ సెమినార్ పెట్టాలి ఆ సెమినార్ పెట్టాలని పరుగులు తీసే ఒకప్పుడు నువ్వే. ఇప్పుడు ఎందుకు ఆరిపోయావు? ఎందుకు తగ్గిపోయావు? నీ వలన ఎందుకు దైవ కార్యాలు లేవు? నీ ఆత్మను నువ్వు ఆర్పుకున్నావు. అలా ఆరిపోవడానికి కారణం ఏంటో మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20 నుంచి చదువుదామా? ఏమండి, మీ అందరికీ తెలుసు, ఒక రైతు విత్తనాలు జల్లుతున్నాడు. ఆ విత్తనాలు జల్లుతున్నప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయట, కొన్నేమో రాతి నేలలో పడ్డాయట, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయట, కొన్ని మంచి నేలను పడ్డాయి. త్రోవ ప్రక్కన పడిన వాటిని పక్షులు ఎత్తుకుపోయాయి. రాతి నేలలో పడినవి మొలిచాయి కానీ వేరు లేనందున ఎండిపోయాయి. ముళ్ళ పొదల్లో పడినవి, ఇవన్నీ మనకు తెలుసు, వీటిని వివరిస్తున్నాడు ఇప్పుడు. రాతి నేలను విత్తబడిన వారు, ఈ విత్తనాలకి భావం చెప్తున్నాడు ఆయన. విత్తనాలంటే పొలంలో విత్తనాలు అనుకోకండి, మీ హృదయం అనే పొలములో విత్తబడే దేవుని వాక్యం. ఆలోచించండి. రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యం వింటారు. రాతి నేల విత్తబడిన విత్తనాలు ఎలా ఉంటాయో మనుషులు అలా ఉంటారు. మనుషులు రాతి నేలను విత్తబడిన విత్తనాల టైప్ అంటే ఎలా ఉంటారంటే, వాక్యం వింటారు, వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరిస్తారు. ముందు క్యాడర్ ఉన్నారే, వాక్యం పడుతుంది, అది ఎడిపోద్దో తెలియదు, ఎందుకంటే పక్షి వచ్చి దాన్ని ఎత్తుకుపోయింది. కొంతమంది ఉంటారండి, ఏదో అలా ముఖం ఎట పెట్టి చూస్తూ ఉంటారు, దేనికి స్పందన ఉండదు. అంటే మనిషి ఉంది కానీ మైండ్ ఇక్కడ, ఈ చెవిలోకి పోతాన్ని ఇటు నుంచి సాతాను లాగేస్తున్నాడు. తర్వాత ప్రార్థన చేస్తే, అపవాది ఎత్తుకొని పోకుండా కాపాడు తండ్రి, నువ్వే చూసుకోవాలి. మీ ఇంట్లో నగలు దొంగెత్తుకుపోకుండా కాపాడని దేవుణ్ణి ప్రార్థన చేస్తావా? తాళాల మీద తాళాలు వేస్తావా? బీరువా తాళాలు తీసేసి వచ్చేసి దేవుడికి ప్రార్థన చేయి. బంగారం డబ్బులు అన్నీ నువ్వు భద్రపరచుకుంటే వాక్యం మాత్రం ఎవరు భద్రపరచాలి? దేవుడు భద్రపరచాలి కదా. అసలు ఇది ఆసక్తి ఉన్న ప్రార్థనేనా? ఏమన్నాడు చదవండి. రాతి నేల పడిన వారు ఎవరనగా, వాక్యం విని వెంటనే సంతోషంతో అంగీకరించేస్తారట. రాతి నేల పడిన వాళ్ళు ఎలా ఉంటారంటే వెంటనే అంగీకరిస్తారు. అబ్బా ఇది నిజం, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ, ఇంతకు మించి వాక్యం ఇంకెక్కడా ఉండదు అన్నాడు, అంగీకరించాడు. రైట్, అంతకు మించి ఇంకేం చేయడండి, వచ్చి వింటా ఉంటాడు అంతే, ఇంకేం చేయడు. ఈ వాక్యం సూపర్, నేను ఒప్పుకుంటానంటాడు అంతే. ఒప్పుకున్నావు, ఇంకేం చేస్తామంటే ఏం చేయడండి. ఎన్ని సంవత్సరాలు గడిచినా వచ్చి కూర్చొని వెళ్ళిపోతుంటాడు. ఎందుకు పావలాగా పనికిరాడు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? రాతి నెల ఒక ఆయన అంటాడు, ఈ వాక్యం వింటూ, అబ్బాబ్బాబ్బా ఏం వాక్యం, బీవైవై వాక్యం, ఏం వాక్యం, వింటూ వింటూ చచ్చిపోతా అన్నాడు నాతో. వింటూ వింటూ నువ్వు చస్తే నరకానికి పోతావు అన్నాను. విని చస్తే నరకానికే. విన్నదాని కొరకు బ్రతకాలి, దాని ప్రకారం చేయాలి, అప్పుడు పరలోకం. రాతి నేల పడిన వారు ఎవరనగా, సంతోషంతో వాక్యం అంగీకరింతురే కానీ, అయితే వేరు మొక్క విత్తనానికి రాతి నేల మీద వేరేలా రాదు, ఈ వాక్యం కొంచెం కూడా మొలవదళ్ళల్లో అలా వస్తాడు. వాక్యం బాగుందంటాడు, మార్కులు వేస్తుంటాడు, సంతోషాన్ని బాగా చెప్పాడు, సదానందాన్ని బాగా చెప్పాడు, ఇవాళ ఎందుకు కొద్దిగా బాగా చెప్పలేదు, ఈ మార్కులు వేసి ఆ డ్యూటీ తీసుకుంటాడు. వచ్చి డ్యూటీ తీసుకొని మార్కులు వేసి పోతూ ఉంటాడు. ఏదో కొంతకాలం నిలుచును కానీ అతనిలో వేరేమి లేదు. విత్తనం పడింది కానీ అది మొలకెత్తలేదు, లోపల వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన సెమినార్ దాకా వస్తున్నారండి. అక్కడ బాత్రూమ్ లేట్ అవుతుందని ఇంటికి వచ్చాడండి ఒకడు. ఇంట్లో 6 ఉంటే 2 బాత్రూమ్లు సరిపోతాయి, అక్కడ 6,000 మంది ఉన్నారు. ఒక అరగంట లేట్ అవుతుంది, దానికే వచ్చేస్తావా? చిన్న శ్రమ. అన్ని రోజుల్లో ఒక్కసారి చేపల కూర చిన్న చెడింది అంతే, ఏంటో ఆస్తులు పోయినట్టు కూర్చొని ఎడుతున్నారు. ఇవాళ బాగాలేదు, ఇవాళ బాగాలేదు. తినడానికి వచ్చారు అక్కడికి. కొంచెం శ్రమ కలగగానే
అభ్యంతరపడి వీళ్ళు వెంటనే అభ్యంతరపడతారు. చిన్న శ్రమ వచ్చినా ఉండడు, వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ క్యాడర్ ఉన్నారు చూసారా, మ్యాక్సిమం 90% ఈ మూడో క్యాడర్ అనండి. మనమంతా ఇందులోనే ఉన్నాం. మూడవ క్యాడర్ ఎవరో చూడండి. ముండ్ల పొదలలో పడిన విత్తనాల వంటి వారు ఎవరంటే, వాక్యము వింటాడు కానీ ముళ్ళ పొదల విత్తనాలు పడితే మొలుస్తాయండి, మొలుస్తాయి. ఎందుకంటే ముళ్ళ పొదల కింద ఉన్నది మంచి నేలే, ఒక రకం ఒక మాదిరి నేలే. మొలుస్తుంది, కొంచెం ఎదుగుతుంది. ఎదిగే ఆ టైంలో అక్కడున్న ముళ్ళు ఏం చేస్తుంటాయి? ముళ్ళు అణుచేస్తాయి. ఏంటి ముళ్ళు అనుకుంటున్నారా? ఎదుగుతున్న మొక్కను అణిచివేస్తున్న ముళ్ళు ఏంటి అనుకుంటున్నారా? చదవండి. ఐహిక విచారాలు, ధనమోసం. ఎదుగుతున్న వాక్యాన్ని నువ్వు ఫలించవలసిన, రగలవలసినటువంటి నిన్ను ఆ వాక్యము రగలనీయకుండా లేదా ఆ వాక్యం ఫలించకుండా అణిచేయడానికి కొన్ని ఉన్నాయి అక్కడ. ఏంటవి? ముళ్ళు. ఆ ముళ్ళేమో అనుకోకండి, ఐహిక విచారాలు. ఐహిక అంటే ఈ లోక సంబంధమైన విచారాలు. లోక సంబంధమైన విచారాల ఏమున్నాయండి విచారాలు? వాక్యము విని ఆ వాక్యం మొలిచి ఎదుగుతున్నప్పుడు ఆ ఎదిగిన వాక్యాన్ని, ఎదుగుతున్న వాక్యాన్ని కూడా అణిచేసేటువంటి ఆ ముళ్ళేంటి, ఆ విచారాలేంటి? లోకంలో మనిషికి ఉన్న విచారాలేంటి చెప్పనండి. ముందు మనిషికి తిండి, ప్రాథమిక అవసరాలు అంటారు. వాటిని ఏమంటారు? ఆహారము, గాలి, నీరు, వస్త్రము. ఇవి ప్రాథమిక విచారాలు. ఆహారము, వస్త్రం, అన్న వస్త్రాలు ప్రాథమిక అవసరాలండి. రోటీ, కపడా. మనిషి వీటి కోసం కష్టపడతాడు. ఫస్ట్ ఇవి లేనప్పుడు ఏం చేస్తాడు? వాటి కోసం కష్టపడతాడు. అవి ప్రాథమిక అవసరాలు, వాటి కోసం విచారిస్తాడు. ఇది తెలిసి యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం ఏమన్నాడంటే, మనుష్యులు, లోకంలో ఉన్నవాళ్ళు, అన్ని జనులు ఏం తిందుమా ఏమి త్రాగుదుమా అని విచారింతురు, మీరు వాటి విషయమై విచారపడకండి. ఆకాశ పక్షులను చూడండి, అవి కొట్టలో అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, కానీ పరలోకపు తండ్రి, మీ తండ్రి ఉన్నాడే వాటిని జాగ్రత్తగా పోషిస్తున్నాడు. వస్త్రాల ఒక పావురం ఎంత అందంగా ఉంటుందండి. అది ఏ షాపులో వస్త్రం తెచ్చుకుందండి? రేమండ్సా, కళాంజలియా, కళానికేతన, బొమ్మనా బ్రదర్సా, చందన బ్రదర్సా? దానికి బట్టల సబ్బు అవసరం లేదు, వాషింగ్ మిషన్ అవసరం లేదు, బట్టల షాపులు అవసరం లేదు. ఎప్పుడు తెల్లగా తళతళలాడుతూ ఉంటుంది. అది నీ దేవుడి క్రియేషన్. ఆకాశ పక్షులు చూడండి, అవి వడకవు, నూలు వడకవు, దారం తీయవు, వస్త్రాలు నేయవు, దానికి డబ్బు పెట్టి ఖరీదు పెట్టి అమ్మవు, కొనుక్కోవు. మీ తండ్రి మీకేం కావాలో చూస్తాడు. ఆ విచారం వద్దు అంటే ఈరోజు ప్రపంచంలో 99% దానికోసమేనండి. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి. ఏదో దేవుని దయ వలన ఈ మధ్యకాలంలో అంటే ఈ కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 10 ఏళ్ల నుంచి ఎందుకో మన తెలుగు రాష్ట్రాలు కొంచెం డబ్బున్న రాష్ట్రాలు అయిపోయాయి. ఇప్పుడు తిండి కోసం అంత కష్టపడేవాడు ఎవడు లేడు. కొంచెం తిండి వచ్చింది మనకు కదా, తిండి దొరుకుతుంది, మంచి బట్టలు దొరుకుతున్నాయి. అమ్మయ్య, తిండి దొరికింది, బట్టలు దొరుకుతున్నాయి, ఇక నాకే విచారాలు లేవు అంటారు అనుకుంటున్నారా? నిజం చెప్పనండి, మన భారతదేశంలో ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే, మా మాస్టర్ చెప్తుంటే నేను పాఠం 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో వాళ్ళు పాఠం చెప్పేటప్పుడు విన్నానండి, బాగా గుర్తుంది నాకు. మన భారతదేశం అన్ని ఉమ్మడి కుటుంబాల్లో ఒక్కొక్కళ్ళ కుటుంబంలో 10 మంది 15 మంది ఉంటారు. ఒక్కడు పని చేస్తే 10 మంది కూర్చొని తింటారని చెప్పేవాడు. అందుకే మన దేశానికి డెవలప్మెంట్ లేదు, మనం ఇలా ఉన్నాము. కానీ విదేశాలలో అందరూ, ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ పని చేస్తారు, మన వాళ్ళు చేయరు, చేద్దామన్న పని ఉండదు. 30 ఏళ్ల క్రితం పరిస్థితి అది. ఏమండి, ఇంటికి 10-15 మంది ఉంటే ఒక్కడు పని చేస్తే ఆ ఇంటిల్లపాది బ్రతకలేదా? హాయిగా ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఇంట్లో 4 ఉంటే 4 ఉద్యోగాలు చేస్తుంటారు, కానీ ఎవ్వడు ఏ రోజు తీరికుండదు. పరుగు.
పోనీ డబ్బు ఏమైనా ఉందంటే వీడు ఈఎంఐ కడుతుంటాడు, ఆమె ఈఎంఐ కడుతుంటుంది, ఈమె ఈఎంఐ ఆమె డాక్రాలు కడుతుంటుంది. కాదని చెప్పండి నాకు. ఎందుకంటే తినాలన్న విచారం, త్రాగాలన్న విచారం, కట్టుకోవాలన్న విచారం పోయి మనిషికి ఇంకో రకమైన విచారం వచ్చింది. అదేంటో తెలుసా? పక్కోడు పల్సర్ బండి కొన్నాడు, నాకేమో లోనా ఉంది. తిండి లేదంటే కడుపు మాడుతుంది కాబట్టి తిండి కోసం విచారించాడంటే ఆలోచిద్దాం. వాడి ఇది వేరే కడుపు మంట. ఆకలి అయితే లోపల యాసిడ్స్ వస్తాయి డైజెస్టివ్ సిస్టంలో, అప్పుడు కూడా కడుపు మంట వచ్చింది, అది ఆకలి మంట. పక్కోడి పల్సర్ బైక్ చూస్తే ఇంకో మంట వచ్చింది, అది కడుపు మంట. ఆడవాళ్ళకేమో ఒక పాట ఉందండి, నా చిన్నప్పుడు విన్నాను, పక్కింటి మంగళగౌరి కాసుల పేరు చూడాలట. ఏమో తినడానికి ఉంది, కట్టుకోవడానికి ఉంది. ఇప్పుడు ఏంటి బాధ? ఆవిడ మెడలో కనపడుతుంది, ఈవిడ మెడలో పసుపు తాడు ఉంది. దుఃఖం పొంగుకొచ్చేస్తుంటుంది. మగుడిని బతకనేది ఏమో బతకదా, నిన్ను కట్టుకున్నానేంది నేను, ఈ పసుపు తాడేంది నాకు, దాన్ని చూడు, వాళ్ళ ఆయన్ని చూడు ఎంత సంపాదించాడు. ఇదే బ్రతుకు. ఏ విచారాలు ఇవి? ఐహిక విచారాలు. ఇల్లు తాటి ఆకులతో, తాటి కమ్మలు ఏమంటారు, కర్రలతో ఇళ్ళు వేసుకొని ఉన్నప్పుడు వేసవికాలం చల్లగా ఉండేది, చలికాలం వెచ్చగా ఉండేది, బాగానే ఉండేది. ఆ తర్వాత రేకులు తర్వాత స్లాబుల తర్వాత స్లాబులు ఉన్నాయని ఊరుకోవట్లేదు, లోపల సీలింగులు, ఆ లోపల ఏసీలు, ఆ లోపల ఏమండి మొత్తం షోకేసులు, డిజైన్లు అన్నీ కట్టుకున్న తర్వాత ఈడికంటే బాగా కట్టిన ఇంటికి వెళ్ళాడంటే అడిగి నిద్ర పట్టదు. ఇక నేను కట్టుకున్నాను కానీ ఏం బాగాలేదు, ఇక సాటిస్ఫాక్షన్ లేదు, ఇంత ఖర్చు పెట్టాను కానీ సాటిస్ఫాక్షన్ లేదు. ఆడిని చూసి మండుతుంటుంది కడుపు. ఇప్పుడేం టార్గెట్? ఈ ఇల్లు ఎలాగోలా అమ్మేసి ఇంకొకటి కట్టుకోవాలి. ఇన్ని పనులు ఎవడమ్మ పెట్టుకోమంది? ఎవడో మోసం చేస్తున్నాడు నిన్ను, వాడే అపోవాది. దేవుని కోసం ఒకనాడు ఈ భూమి మీద ఏముంది? ఎంతకాలం బ్రతుకుతాం? ఉన్నంతకాలం దేవుడి పని చేయాలి, 10 ఆత్మలైనా సంపాదించాలి, అలా దేవుని పనిలో చచ్చిపోవాలని ఒకనాడు వాక్యంతో రగిలిన నువ్వే ఇప్పుడు అభిమానేసి అందరు కట్టుకుంటున్నారు. వాళ్ళకు ఉన్నప్పుడు మాకు లేకపోతే ఎట్లా? దేవుడిలో ఉన్నవాళ్ళు కూడా కొత్త నినాదం మొదలుపెట్టారండి. ఎవరైనా వస్తే అన్నోళ్ళు వస్తారు, సంతోష్ అన్న, ఉపేంద్ర అన్న, వాళ్ళు వచ్చినప్పుడు ఇల్లు బాలా అందుకని కట్టారంటాడు. మేము వచ్చే సంవత్సరానికి ఒక్కసారి మా పేరు చెప్పి, పోని వచ్చిన రోజు ఒక పూట అయినా ఉంటామంటే ఉండం, వెళ్ళిపోతాం. పనులు పెట్టుకొని దేవుడు పని వదిలేసి ఈ సంపాదన, ఆ సంపాదన, బైకులు, కార్లు, ఇళ్ళు, బంగారం. ఏమండి ఏంటిది? అవసరానికి ఏం కావాలో అది తీసుకోవడం తప్పేం కాదండి. అవసరానికి మించి ఎవరినో చూసి రేపబడుతున్నారే, మీ ఆత్మను మీరు ఆర్పుకుంటున్నారు. ఐహిక విచారాలు ముళ్ళు మొలిచాయి. ఆ ముళ్ళు మీ ఆత్మీయ ఎదుగుదలని ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి. నేను గమనించింది, నేను స్టడీ చేసింది ఏంటో తెలుసా అండి? ఒకనాడు దేవుని పని కోసం ఇళ్ళు సైతం అమ్మేసి, బంగారాలు సైతం అమ్మేసి ఏవైనా అయిపోవడానికి సిద్ధపడేవాళ్ళు ఈరోజు అసలు దేవుడి పనిలో లేకుండా ఎందుకు ఉంటున్నారు అని నేను స్టడీ చేస్తే నా స్టడీలో తెలిసింది ఏంటో తెలుసా అంటే, చూస్తాం. ప్రసంగి గ్రంథం ఏం తెలిసిందో చూడండి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. నా పరిశోధనలో తేలిన ఒక విషయం, మన వాళ్ళందరూ ఇందులోనే ఇరుక్కున్నారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం, జాగ్రత్తగా వినండి. మరియు ప్రతివాడు అన్నపానాలు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానం. నువ్వు సుఖంగానే ఉండు, పర్లేదు, కానీ దేనివల్ల సుఖంగా ఉండు? నీ కష్టార్జితము వలన. మళ్ళీ చదవన్నమాట. మరి ప్రతివాడు అన్నపానాలు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన
సుఖమును మీరు మీరు మీ కష్టార్జితం వలన సుఖం అనుభవించండి, అది తప్పని దేవుడు అనలేదు. మీ కష్టార్జితము వలన సుఖమును అనుభవించండి, అది దేవుడిచ్చు. కష్టార్జితం వలన సుఖం అనుభవిస్తున్నావా ప్రశ్న. లేదండి. ఉదాహరణకు నా జీతం 20,000, కానీ నేను చేసే అప్పులు ఎంతో తెలుసా? 40,000. నీ కష్టార్జితం 20,000 అయితే 20,000లో సంతోషంగా ఉంటే నీకు ప్రాబ్లమ్స్ వచ్చేవే కావు. కానీ నువ్వేం చేసావు? 40,000 అప్పులు. ఎవరింటికన్నా వెళ్ళండి, పెద్ద టీవీ ఉంటుంది. నేను అనుకుంటాను పాపం పేదోళ్ళు మన సంఘానికి వచ్చేవాళ్ళు, వీళ్ళు పేదోళ్ళు వాళ్ళు పేదోళ్ళు. ఎప్పుడైనా పొరపాటున గృహదర్శనికి పెద్ద టీవీ, పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద పెద్ద బెడ్లు, సెల్లో చేతిలో చూసామంటే ఎంత పెద్ద ఇటుకరాయి ఉంటుంది. ఏంటిది? పొరపాటున చూసామనుకో, అన్న అది డబ్బులతో కొన్నది కాదన్న, ఈఎంఐలో అంటాడు. ఓహో ఈఎంఐయా అని మనం జాలిపడాలి. టీవీ ఈఎంఐ, పెద్ద ఫ్రిడ్జ్ ఈఎంఐ, ఆ పెద్ద బీరువా ఈఎంఐ, ఆ పెద్ద మంచం ఈఎంఐ, ఈ సెల్ ఫోను ఈఎంఐ, ఈ ఈఎంఐలు కలిపి మొత్తం 20,000 కట్టాలి నెలకి. పరుగులు తీస్తున్నారండి దేవుని కోసం. ఒకరోజు కూడా కేటాయించలేక పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, ఉద్యోగాలు నిన్ను పరుగులు పెట్టిస్తున్నది ఏదో తెలుసా? నీ సంపాదన 20,000 అయితే నువ్వెంత కట్టాల్సి వస్తుంది? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంటే చాలు అనుకున్న రోజు మనకి ఎంత ఖాళీ ఉండేదండి, ఎంత ఖాళీ ఉండేది. ఈరోజు సంవత్సరాలు తిరుగుతుంటే ఎప్పుడు పోతున్నాయో తెలియటం లేదు. ఎందుకు? మనం ఖాళీగా లేము, దానివల్ల సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఏదో చిన్న పని చేసుకొని ఉదయం లేచి 10 గంటల వరకు పనులు చేసుకొని స్కూల్కి పిల్లలను పంపించేసి భర్తను పంపించి ఆడవాళ్ళు 4-5 వరకు ప్రశాంతంగా మాట్లాడుకోవటం, ఏవో చిన్న చిన్న గిల్లాలు లాంటివి ఏదో అంటారు కదండి, ఉండేది. ఇప్పుడు ఎవరు లేరండి అలా, ఎవ్వరికి ఖాళీ లేదు. అదే దేవునిలో ఉన్న వాళ్ళైతే 10 పనులన్నీ చేసుకొని దేవునిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడుకొని వాక్యం చదువుకుంటూ, వాక్యం చెప్పుకొని, పలానా సహోదరి దగ్గరికి వెళ్ళి వాక్యం చెబుదాం, పలానా ఇంటికి వెళ్ళి వాక్యం చెప్దాం, ఆ టైం ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఈఎంఐలు ఎక్కువ పెట్టేసుకున్నావు. నీ సంపాదనకు మించి నీ కష్టార్జితం వల్ల సుఖంగా ఉండంటే నువ్వు ఎవరినో చూసి వాళ్ళను బట్టి రేపబడి, ప్రేరేపించబడి, కోరికలను ఎక్కువ తెచ్చేసుకొని ఇల్లు సంపాదించాలో, లేదంటే బంగారం సంపాదించాలో, లేదంటే పొలాలు సంపాదించాలో, లేదంటే ఇంకేం సంపాదించాలో. దేవుడి పని ఎక్కడ చెప్పండి? మీ ఆత్మను ఆర్పింది ఏంటి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ఐహిక విచారాలు. వాళ్ళకున్నాయి, వీళ్ళకున్నాయి, వాళ్ళకున్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. నీ చిన్న గుడిసె ఉంది. చిన్నతనం అని ఎవడండి చెప్పింది? లోకం నేర్పుతుంది. చిన్న గుడిసెలో బ్రతకడం చిన్నతనమా? చిన్న లోనా లాంటి బండి మీద నడపడం చిన్నతనమా? ఒకవేళ నీకు అవసరమైతే కారు కూడా ఇస్తాడు దేవుడు. దేవుడి పనికి అవసరమైతే ఇస్తాడా? ఇస్తాడు. దేవుని పని మీద పరుగులు తీయాలా, కారు ఇస్తాడు. అది నీకు విలాసవంతమైన వస్తువు కాదప్పుడు. నువ్వు దేవుని పని కోసం అహర్నిశలు కష్టపడితే కారు కూడా వస్తుంది. ఎందుకంటే దేవుని పని కోసం వస్తుంది, నీకోసం కాదు. తెలుసా మీకు? సాక్ష్యం మేమే. నాకు కారు కూడా వచ్చింది. దేనికి? విలాసంగా తిరగడానికి కాదు. మా పిల్లలు పుట్టి 14 ఏళ్ళు అయిపోయింది. చిన్నప్పుడు అడిగారు, ప్రతి సంవత్సరము సెమినార్కి వెళ్తాం. డాడీ అరకి వెళదాం డాడీ. చిన్నప్పుడు వాళ్ళకి తెలిసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకెళ్ళలేదండి. కారు ఉంది, అక్కడి దాకా వెళ్తాం, ప్రతి సంవత్సరం వెళ్తాం. మాకు కుదరదండి. వెంటనే నెక్స్ట్ మీటింగ్కి వెళ్ళిపోవాలి. మాతో ఒక 4 రోజులు వస్తే మీరు ఇంట్లో వారం రోజులు పడుకుంటారు. అంత 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 ప్రయాణం ఉంటుంది. ప్రియులరా, దేవుని కోసం నువ్వు రగలవలసిన నిన్ను నీ ధనమోసము, నీ ఐహిక విచారాలు, నీ కోరికలు, ఈ లోకంలో కనబడుతున్నవన్నీ ఉన్నాయే, అవి నువ్వు దేవుని కోసం ఎదగకుండా నిన్ను అణిచేస్తున్నాయి. గనుక నీ ఆత్మారిపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని కోసం రగలకపోవడానికి కారణం ఏంటి? నీ ఆత్మపై నీళ్లు పోసేసింది సాతాను. ఇక నీ బ్రతుకు అయిపోయింది. అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం, బంగారం సంపాదిద్దాం, బ్యాంకులో సంపాదించుకుందాం, వాళ్ళకంటే గొప్పగా బ్రతుకుదాం, వీళ్ళకంటే గొప్పగా బ్రతుకుదాం. ప్రవక్తల కంటే గొప్పగా బ్రతకాలని ఆలోచించట్లేదు. లోకంలో ఎవడో నరకానికి వెళ్ళే వాడిని చూసి రేపబడుతున్నావేంటి?
హెబ్రీ పత్రిక. ఏ స్థితిలో ఉన్నావు చూడు. దేవుడి కోసం ఏ కార్యాలు చేయట్లేదా? ఒకప్పుడు చేశానని చెప్పుకో. ఒకప్పుడు చేసావు రైటే, ఇప్పుడెందుకు ఆరిపోయావు? 6వ అధ్యాయము హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, ఒకనాడు దేవుడు నిన్ను వెలిగించాడు, బాప్తిజంలో ఆత్మనిచ్చాడు, వెలిగించాడు, వాక్యంతో వెలిగావు. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి, పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత ఆరిపోయినవాడు, తప్పిపోయినవాడు తమ విషయంలో దేవుని కుమారుని మరలా 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 సిలువ వేయచ్చు బాహాటంగా క్రీస్తును అవమానపరుచున్నారు గనుక వారు మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా మార్చటం అసాధ్యం. వాక్య భయం పోతుంది. ఇక దేవుని వాక్యం వినబడుతున్న చాలా సిల్లీగా తీసేసుకుంటారు, ఈజీగా వదిలేస్తుంటారు. అలాగే చెప్తుంటారులే, ఎవరంత బాగా బ్రతుకుతున్నారని మనుషులను బట్టి అనుకుంటారు. ఎవరు బాగా బ్రతకపోతే నువ్వు బ్రతకూడదా? బాగా బ్రతకని వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. ఎంతమందిని బాగా బ్రతకరు అంతమంది పోతారు. నువ్వు కూడా వాళ్ళ లిస్టులోకి వెళ్ళాలనుకుంటున్నావా? వద్దు. దేవుని కోసం రగులు. ఈ వాక్యము నిన్ను రగిలిస్తుందా? అయితే నువ్వు బాగున్నట్టు. వాక్యం విన్నాక కూడా మళ్ళీ మట్టి తిన్న పాము వెళ్ళి పడుకున్నావా? మన్ను తిన్న పాము కదలదు కదండి. వాక్యం విన్న తర్వాత కూడా మళ్ళీ ఏమి చలనం లేకుండా మళ్ళీ ఎవరు ఏదైనా కార్యక్రమం పెడితే అప్పుడు బైబిల్ తీసుకొని వచ్చి కూర్చుంటావు, మళ్ళీ వెళ్ళిపోతావు. తర్వాత మళ్ళీ ఎవరు బైబిల్ తీసుకొని వస్తే మళ్ళీ వచ్చి కూర్చుంటావు. ఆర్పేసుకున్నావు అనమాట. ఒకసారి వెలిగింపబడి ఆర్పుకున్నావు, మళ్ళీ నిన్ను వెలిగించటం అసాధ్యం. అలాంటి స్థితికి వెళ్ళొద్దు. ప్రేమని దేవుని పిల్లలారా, లోకం ఇప్పటికే దేవుడు అంటే భయం లేకుండా బ్రతుకుతుంది. వాళ్ళకి బంధాలు, వాళ్ళకు ఒక దేవుని నియమం అవసరం లేదు, వాళ్ళకి ఒక కట్టడ అవసరం లేదు, వాళ్ళకి ధర్మం అవసరం లేదు. ధర్మాన్ని చెరసాలుగా పంజరంగా చూస్తున్నారు, నియమాన్ని చెరసాలుగా చూస్తున్నారు. ఈరోజు క్రైస్తవులుగా వాక్యం తెలిసి కూడా వాక్యానికి లోబడిన స్థితిలోనికి నువ్వు వెళ్ళావంటే వారి మొదటి స్థితి కంటే కడవరి స్థితి మరి చెడ్డది. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళకూడదు. లైట్స్ ఆపండి, పాట చూద్దాం. దిగజారింది ఈ లోకమని. లోకం ఎలా అయిపోయిందో క్రైస్తవులుగా మనం కూడా అలాగే అయిపోయిన పరిస్థితులు. ఒకసారి లైట్స్ ఆపండి, ఈ తెర మీద పాట చూద్దాం. Shows the men touching their private parts publicly and dragging them towards a paddy field where one of them was allegedly gang raped. After 2 months, they have to see this video again. Their relative have to see this video again. రోజు రోజుకి దిగజారిపోతున్న మానవ సంబంధాలు, అనుబంధాలకు అద్దం పట్టే ఈ సంఘటన కేరళలోని కోళంలో జరిగింది. 14 ఏళ్ల కొడుకును అత్యంత కిరాతకంగా చంపేసింది ఓ తల్లి. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. మమతానురాగాలు మచ్చుకైన లేక మానవ విలువలు మరచి మనసు రాయిగా మారి మంచి మసక బారింది, మనసు మలినమైంది. ఏ మనసును కదిలించిన మణిపూరు కథలెన్నో, నా దేశం గుండెల్లో మానని గాయాలెన్నో. దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం.
గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా, గద్దెనెక్కిన నాయకులారా, నరరూప రాక్షసులారా, న్యాయాన్ని మరిస్తే లంచాలకు మరిగితే, మతమేడలు కట్టుకొని కులబాటలు పరుచుకొని, అణగారిన మణిపూరున మాతృమూర్తి చెరచబడితే, భరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా? ఆ ఉత్తర భారతాన ఉపద్రవం కలుగదా? దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది ఈ సంఘం. చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడితే ఊరే సరి అని కేంద్ర సర్కార్ ఫైసలా చేసింది. 24 గంటలు కూడా కాకముందే అనేక రేప్ కేసులు వెలుగు చూశాయి. నిర్భయ దోషులకు ఉరిశిక్ష పడ్డా సీన్ మారడం లేదు. జొన్నకూటి గోపి అనే కామాంధుడు 7 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. దేవుని మరచిన జనం, విచ్చలవిడి జీవితం, సభ్యత మరచిన సంఘం, సమాధితో సమానం. నియమం ఒక చెరసాలని, ధర్మం ఒక పంజరమని, స్వేచ్ఛగా తిరగగోరి దేవునిపై తిరగబడితే, హరించని ఆ దేవుడు ఈ భరతం పట్టడా? దుష్టులను దులిపేందుకు దుష్ట క్రిమి పుట్టదా? గతకాలపు కడగండ్లు, కరోనా కన్నీళ్ళు, నీ పాపానికి అవే అవే అంతులేని ఆనవాళ్ళు. దేవునితో యుద్ధమా, దేశానికి దిక్షేమమా? దిగజారింది ఈ లోకం, ప్రేమను హతమార్చింది సంఘం. ప్రియులారా, ఇలాంటి పాటలు సమాజానికి మీరు వినిపించాలి, చూపించాలి. పెన్ డ్రైవ్స్ ఉన్నాయి, తీసుకోండి. దేవుని కొరకు మండవలసిన మనం ఆరిపోయాం. లోకం రాక్షసులుగా మారిపోయారు. ప్రభు వచ్చే ఈ కాలంలో కొందరినైనా మన వాక్యంతో రక్షించాలి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. దేవుని కొరకు రగలండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు విన్నారు వాస్తవాలేంటో. ఒకనాడు మీపై అమితమైన ప్రేమ, ప్రాణాన్ని కూడా లెక్క చేయని తత్వం, ఉన్నదంతా మీ కొరకు పెంటగా ఎంచుకొనగలిగిన మంచి మనస్తత్వం. కానీ ఈరోజు అనేకుల మనస్సులు మారిపోయాయి, ఆత్మలు ఆరిపోయాయి, లోకం కోసం ప్రాకులాడుతున్నారు, ఇహలోక సంబంధమైన ఐహిక విచారాలలో మునిగి తేలుతున్నారు. మీ పిల్లలు అలాగ ఉండకూడదని హెచ్చరిస్తున్న ఈ మాటలు మీ పిల్లల ముందు ఉంచాను. మీ పక్షంగా విని అంగీకరించి మారితే అదృష్టవంతులు. మీపై తిరగబడి మీ మాటను ధిక్కరిస్తే మీ కోపానికి పాత్రులు. నిర్ణయం వారు తీసుకొనుటకే విడిచిపెడుతున్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి మీ బిడ్డలను. ఈ మంచి కార్యం ఇక్కడ జరిగిస్తున్న తమ్ముడు కుమారుని, ఆయన కుటుంబాన్ని, సహకారంగా నిలిచి నడిపిస్తున్న కళాశాలను అంతటిని ముందుండి నడిపిస్తున్న మీ ప్రియకుమారుడు సదానందమన్నను, వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి. మీ చిత్తమైతే మేము జీవించి ఉంటే మరొకసారి ఈ ప్రాంతాలలో వాక్యం కొరకు కలుసుకునే అవకాశం ఇవ్వండి. రాత్రికి ప్రయాణమై వెళుతుండగా తోడుగా ఉండండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించి క్షేమంగా వారి గృహాలకు నడిపించండి. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.